హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి మనకు మంచి స్కోర్ తెచ్చుకోవడాని కోసం మీ ముందుకు టాప్ 100 బిట్స్ ఒక్కొక్క క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఈ 100 బిట్స్ కన్నా బాగా ప్రిపేర్ అయితే కంపల్సరీగా మీరు అన్ని బిట్స్ను పెడగాగికి సంబంధించిన అన్ని బిట్స్ను స్కోర్ చేసే విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అన్ని బిట్స్ చేయడానికి వీలు ఉండేటట్లు టాప్ 100 బిట్స్ మీకోసం ఒక్కొక్క బిట్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క సెషన్లో తీసుకురావడం జరుగుతుంది, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు. సో దానికి సంబంధించి ఈరోజు ఈ సెషన్లో క్వశ్చన్ నంబర్ 1 చూద్దాము, మరియు దాని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఆ బిట్కి సంబంధించి ఇంకొకసారి నెక్స్ట్ టైం ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా మొత్తం పూర్తిగా మన దగ్గర డీటెయిల్స్ ఉంటే దానికి సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం రాసేటట్లు ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ నంబర్ 1 చూద్దాం. ది ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఈ ఫాదర్ అనే క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కాబట్టి వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అందరికీ తెలిసిందే, ఇది ఈజీ బిట్. గ్రెగర్ మెండల్ అనేది డైరెక్ట్ బిట్ ఇది. కానీ వీటికి సంబంధించి కూడా నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 గురించి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ 4 గురించి ఎప్పుడైనా తర్వాత సిడిపిలో మళ్ళీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెండల్ గురించి, మాస్లో గురించి, డాల్టన్ అండ్ కోల్బర్గ్, సో వీళ్ళు చేసినవి ఏంటివి అనేది ఒకసారి తెలుసుకుందాము. జెనెటిక్స్ కు సంబంధించిన ఫాదర్ ఎవరంటే గ్రెగర్ మెండల్. సో గ్రెగర్ మెండల్ గురించి చూద్దాము. ఇతను వచ్చేసి బఠానీ గింజల పైన ఎక్స్పెరిమెంట్ చేసి బఠానీ గింజల చెట్లు వచ్చేసి ట్రైట్స్ ను పేరెంట్స్ నుంచి వాటి ఆఫ్ స్ప్రింగ్స్ అంటే వాటి మొక్కలకు వస్తాయి కదా, ఒకదాని నుంచి వచ్చి ఇంకో మొక్క. సో ఆ ట్రైట్స్ అన్ని కూడా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వస్తాయి అనేది తెలియజేయడం జరిగింది. సో ట్రైట్స్ వచ్చేసి జెనెటికల్ గా పేరెంట్ నుంచి డాటర్ సెల్కి ఎలాగైతే వస్తాయో పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ దాని నుంచి వచ్చే మొక్కలకు వస్తాయని నిరూపించడం జరిగింది గ్రెగర్ మెండల్. సో ఏం క్యారెక్టరిస్టిక్స్ అంటే దానికి హెయిర్ కలరు, ఐ కలరు, హైట్, హ్యూమన్ బీయింగ్స్ అయితే. సో ఇక్కడ జరిగిన ఎక్స్పెరిమెంటే హ్యూమన్ బీయింగ్స్ లో కూడా అప్లై అవుతుంది అని చెప్పింది గ్రెగర్ మెండల్. కాబట్టి హీఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఇతను వచ్చేసి చాలా రకాల ప్లాంట్స్ పైన, ఇట్లా పీ ప్లాంట్స్ పైన చాలా రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసి 7 రకాల ట్రేడ్స్ మళ్ళీ పేరెంట్ నుంచి డాటర్ సెల్స్కి వస్తాయి, ఆఫ్ స్ప్రింగ్స్కి వస్తాయి అని తెలియజేయడం జరిగింది. సో అలాగే హ్యూమన్ బీయింగ్స్ లో కూడా జరుగుతుంది అని పూర్తి డీటెయిల్స్ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయడం వల్ల గ్రెగర్ మెండల్ ను ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. సో ఇక మాస్లో గురించి చూసినట్లయితే, సో బాగా తెలిసిన వ్యక్తి మనకు. మాస్లో నీడ్స్ కు సంబంధించిన థియరీ చెప్పాడు. అంటే మనిషి యొక్క నీడ్స్ ఏ ఆర్డర్లో ఉంటాయి, హైరార్కికల్ ఆర్డర్ వచ్చేసి ఇతను చెప్పడం జరిగింది. నీడ్స్ హైరార్కీ అనేది మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ గురించి చెప్పడం జరిగింది. దాని గురించి చూద్దాం ఇప్పుడు. మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. సో పూర్తి పేరు అబ్రహం మాస్లో. ఇతను ఏం చెప్పాడంటే ఏ మనిషికైనా సరే ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్ అనేది కంపల్సరీ, జస్ట్ లైక్ బ్రీతింగ్, ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్, ఇవి వచ్చేసి బేసిక్ నీడ్స్ అని చెప్తాం. ముందు ఈ నీడ్స్ అయితే కంపల్సరీ మనిషికి అయితే అవసరము. దాని తర్వాత మనిషి ఏం కోరుకుంటాడంటే సేఫ్టీ నీడ్స్ కోరుకుంటాడు. అంటే బాడీకి సెక్యూరిటీ, ఇండ్లు కావాలి, మనీ అవసరము, తర్వాత ఎంప్లాయ్మెంట్ అవసరము, మేము బ్రతకడానికి ఏమేమి అవసరము, ఫ్యామిలీ, హెల్త్, ఇవన్నీ కూడా సేఫ్టీ చూసుకుంటాడు. దాని తర్వాత ఏం చూస్తాడంటే ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, సో అందరితో బాగుండాలి, కలిసి ఉండాలి అనేది లవ్ అండ్ బిలాంగింగ్ సంబంధించిందంతా కూడా నెక్స్ట్ నీడ్ అని చెప్తున్నాడు. తర్వాత ఎస్టీమ్ నీడ్స్ లో టోటల్గా 1 2 3 5 నీడ్స్ గురించి చెప్పాడు. ఇందులో మొదటిగా ఫిజియోలాజికల్ నీడ్స్ అవసరం, తర్వాత సేఫ్టీ నీడ్స్, తర్వాత ఇదే ఆర్డర్లో ఉండాలని తెలియదు కానీ ఫిజియోలాజికల్ నీడ్స్ అయితే అందరికీ అవసరం, తర్వాత సేఫ్టీ నీడ్స్, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్, దీన్నే సోషల్ నీడ్స్ అని పిలుస్తాం. ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ ఎస్టీమ్, నేను ఒక పొజిషన్లో ఉండాలి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడం, ఏదైనా అచీవ్ చేయడం, అందరి నుంచి మన్ననలు పొందడం, రెస్పెక్ట్ కోరుకోవడము అనేది ఈ నీడ్ అనమాట. ఏదైనా ఒక వ్యక్తి రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు అందరి నుంచి, తర్వాత ఏదైనా పెద్దది అచీవ్ చేయాలి అని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, అచీవ్ చేస్తున్నాడంటే అతను ఈ నీడ్లో ఉన్నట్లు, ఈ నీడ్ కోరుకుంటూ ఉన్నట్లు. ఇక చివరి నీడ్ వచ్చేసి సెల్ఫ్ యాక్చువలైజేషన్, అతని గురించి అతను తెలుసుకోవడం పూర్తిగా. నా గురించి నాకు పూర్తిగా తెలిస్తే ఐఆమ్ సెల్ఫ్ యాక్చువలైజ్డ్. ఇక్కడ వచ్చేసి చాలా వరకు ఏమవుతుందంటే ఫ్యాక్ట్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేయడము, తర్వాత వచ్చేసి ఎందుకు మన జీవితము, దాని పరమార్థం ఏమిటి అనేది తెలుసుకోవడం అనమాట. క్రియేటివిటీ ఉంటుంది ఇక్కడ, మొరాలిటీ,
అందరిపైన దయ కలిగి ఉండడము, స్పాంటేనిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అన్నీ తెలిసిపోయింటాయి అనమాట. టోటల్‌గా ఎక్స్‌పీరియన్స్‌తో అన్నీ నేర్చేసుకుంటారు. ఇది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ అంటారు. నలుగురికి హెల్ప్ చేయాలనే తత్వం అనేది ఇక్కడ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్‌లో వస్తుంది. సో, మొదటిగా ఫిజియోలాజికల్, తర్వాత సేఫ్టీ నీడు, సోషల్ నీడ్స్ అంటాం దీన్ని. సో, ఫ్రెండ్స్ వీళ్ళు చుట్టుపక్కల లేకపోతే ఉండలేని పరిస్థితి. కొంచెము ఎలా ఉంటుందంటే చుట్టూ ఎవరు లేకపోతే లోన్లీనెస్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. అంటే వాళ్ళు సోషల్ నీడ్‌లో ఉన్నట్లు. ఏదైనా సాధించాలి, ఖచ్చితంగా నేను ఒక పొజిషన్‌కి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, ఎక్కువ హై పొజిషన్‌లో ఉండాలి అనుకునేదంతా కూడా ఎస్టీమ్ నీడ్స్ కిందొస్తుంది. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి మన ఉద్దేశ్యమేమి, మన జీవిత ఉద్దేశ్యమేమి కనుక్కోగలిగితే అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ అవుతుంది. సో, ఇదంతా కూడా మాస్లో చెప్పిన నీడ్స్, హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటారు. ఒక ఆర్డర్ అన్నమాట. మనిషి కోరుకుండే నీడ్స్ యొక్క ఆర్డర్‌ను తెలియచేయడం జరిగింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది ఫిజియోలాజికల్ నీడ్స్ అయిపోయిన వెంటనే సోషల్ నీడ్స్‌కైనా జంప్ అవ్వచ్చు. ఎస్టీమ్ నీడ్స్‌కైనా జంప్ అవ్వచ్చు. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అయినా కూడా ఎక్కడికైనా రీచ్ అయ్యే అవకాశం ఉంది మనిషిని బట్టి. సో, ఇవి ఆర్డర్ ఆఫ్ నీడ్స్ అన్నమాట మనిషికి. ఇది పూర్తిగా చెప్పిన థియరీ ఎవరు చెప్పిందంటే మాస్లో. సో, మాస్లో గురించి ఎప్పుడన్నా ఇంకో క్వెషన్ అడిగితే ఇతను చెప్పింది ఏది? అవసరాలకు సంబంధించి చెప్పాడు. మనిషికుండే అవసరాలు. సో, నీడ్స్ ఎలా ఉంటాయి? దాని ఆర్డర్ చెప్పడం జరిగింది. ఇక డాల్టన్ అంటే ఇది పూర్తిగా ఆటమ్‌కు సంబంధించింది. అటామిక్ థియరీ చెప్పాడు డాల్టన్. సో, పూర్తి అటామిక్ థియరీకి సంబంధించిన వ్యక్తి వచ్చేసి డాల్టన్. కెమిస్ట్రీ వైపు వెళ్తుంది ఇది. జాన్ డాల్టన్స్ అటామిక్ మోడల్. సో, ఇతను ఏం చెప్పాడంటే ఎలిమెంట్స్ అనేటివి చాలా స్మాల్ పార్టికల్స్ నుంచి తయారు కాబడతాయి. వాటిని ఆటమ్స్ అంటారు. ఆటమ్సే చాలా చిన్నవి. చాలా సేమ్ ఐడెంటికల్ షేపు, మాస్ ఉండేవన్నీ కూడా ఏమైతాయంటే ఆటమ్స్ అన్ని కలిసి ఒక ఎలిమెంట్ ఫార్మ్ కావడం జరుగుతుంది. ఆటమ్స్ కెనాట్ బి ఆటమ్‌ను మళ్ళీ సబ్‌డివైడ్ చేయడం గాని, క్రియేట్ చేయడం గాని, డెస్ట్రాయ్ చేయడం గాని కుదరదు అని చెప్పడం జరిగింది. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్‌కి సంబంధించిన ఆటమ్స్ ఏమైతాయంటే కొన్నిగా మిక్సప్ అయ్యి కాంపౌండ్స్ లాగా ఫార్మ్ అవుతాయి అని చెప్పాడు. సో, డాల్టన్ థియరీ అంతా కూడా దేనికి సంబంధించింది అంటే అటామిక్ థియరీకి సంబంధించింది. సో, ఆటమ్‌కు సంబంధించిన థియరీ చెప్పింది డాల్టన్ కాబట్టి, సో, డాల్టన్‌కు సంబంధించి మోస్ట్‌లీ మనకు సిడిపిలో అడిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇది కెమిస్ట్రీకి సంబంధించింది కాబట్టి. సో, గ్రెగర్ మెండల్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. తర్వాత మ్యాథ్స్‌లో నీడ్స్ థియరీ చెప్పింది. ఇక చివరగా ఎవరున్నారంటే ఇక్కడ కోల్బెర్గ్. లారెన్స్ కోల్బెర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్‌మెంట్. మన ఒక్కొక్క స్టేజ్‌లో మన మోరల్ డెవలప్‌మెంట్ ఎలా ఉంటాయి, మన ఎథిక్స్ ఎలా ఉంటాయి, మనం ఎటువంటి బిహేవియర్‌తో ఉంటాము, మోరల్ డెవలప్‌మెంట్ ఎలా జరుగుతుంది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్‌కు అని చెప్పింది ఎవరంటే లారెన్స్ కోల్బెర్గ్. సో, చిన్న వయసులో ఎలా ఉంటాం, తర్వాత ఎలా ఉంటాం, తర్వాత ఎలా మనం చేంజెస్ అవుతూ వస్తాయి మొరాలిటీలో అని పూర్తిగా థియరీ చెప్పింది. చాలా పెద్ద థియరీ ఇది చెప్పాలంటే. సో, ఇది సెపరేట్ ఒక టాపిక్‌గా మనం ఆ క్వెషన్ వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. సో, లారెన్స్ కోల్బెర్గ్ ఏం చెప్పాడు? థియరీ ఆఫ్ మోరల్ డెవలప్‌మెంట్. మనం పెద్దయ్యే కొద్దీ మన మోరల్ డెవలప్‌మెంట్ ఎలా జరుగుతుంది అనే థియరీ చెప్పింది కోల్బెర్గ్. సో, కోల్బెర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్‌మెంట్. ఈ 4 గురించి నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేసేటట్లు ఉండాలి. సో, మెండల్ ఏం చెప్పాడంటే జెనెటిక్ థియరీ, మాస్లో నీడ్స్ థియరీ, డాల్టన్ అటామిక్ థియరీ, కోల్బెర్గ్ మోరల్ డెవలప్‌మెంట్ థియరీ. సో, నలుగురి గురించి నెక్స్ట్ టైమ్ ఎప్పుడు క్వెషన్ వచ్చినా కూడా రాసేటట్లు ఉండాలి కాబట్టి ప్రతి క్వెషన్ ఇలాగే అనాలిసిస్ చేస్తూ చదివితే మళ్ళీ క్వెషన్స్ అనేటివి రిపీట్ అవుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసుకోగలం కాబట్టి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ దీనికి ఆన్సర్ జి మెండల్. సో, ఇలా చదువుకోగలిగితే మనం కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ అయినప్పటికీ పూర్తిగా సిలబస్ అంతా కూడా కవర్ చేసుకోగలం. సో, ఇటువంటి మోర్ సెషన్స్ కోసం ఐక్యూ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఇది క్లాస్ 1, నెక్స్ట్ క్లాస్ 2లో కలుద్దాం.